ఆమె మంచి టైంలో సినిమా ఫీల్డ్ లోకి వచ్చింది, అవకాశాన్ని అందిపుచ్చుకుంది. లావెక్కడంతో సినిమా అవకాశాలు సన్నగిల్లాయి. అంతే, సినీ ఫీల్డ్ కు తూచని చెప్పి పొలిటికల్ ఫీల్డ్ లో కాలు మోపింది. ఆ భారీ పర్సనాలిటీయే ఇక్కడ అడ్వాంటేజ్ అయింది. ఆమె గ్లామర్ కో పాలిటిక్స్ లో ఓ రోల్ వచ్చి పడులా. ఆమె ఇప్పుడు గొంతును నమ్ముకుంది. వాణి పెంచింది, బాణి నేర్చుకుంది. ఎన్నికల్లో ఓడిపోయినా వాళ్ళు వీళ్ళు అనకుండా అందరిపై నోరు చేసుకుంటున్న రోజానే ఇవాళ మీ ముందుకు తీసుకొచ్చాను. ఆమె నన్ను ఆడుకుంటుందో, నేను ఆమెను ఆడుకుంటాను, మీరే చూడండి. నమస్తే అక్కాయ్. నమస్తే. పాలిటిక్స్ లో లెగ్గెట్టావు కదా, ఎలా ఉంది అక్కాయ్? బాగా ఉంది. వాకే, ఎంజాయ్ చెయ్యమ్మా. పాలిటిక్స్ లో బాగుందా? నిజం చెప్పు. ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది. దీంట్లో నేర్చుకోవటానికి ఈ రోజు ఇది నేర్చుకుంటే రేపు ఇంకో కొత్త ప్రాబ్లం ఉంటుంది తప్ప ఇదే రాదు మళ్ళీ. అది లెక్క. పాలిటిక్స్ లోతేందో తెలిసొచ్చిందా అమ్మా? ఎంతకే పాలిటిక్స్ నేర్చుకున్నావా లల్లి? సరే తల్లి. లేదండి. తొందరగా నేర్చుకోమ్మా, అసలే ఎన్నికలు ముంచుకొస్తున్నాయే. కానీ ఓనమాలైనా పాలిటిక్స్ గురించి అవగాహన లేదు, ఇంట్రెస్ట్ కూడా లేదు. నేను ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు కానీ చదువుకునే రోజుల్లో. అంటే బేసిక్స్ తెలియకుండానే గోదాలో దిగావన్నమాట. అవునమ్మా, ఇంతకీ పాలిటిక్స్ లోనే పాతుకుపోవాలని ఫిక్స్ అయ్యావా? అవునండి, 4.5 years గా ఆ పనే చేస్తున్నాను. ఎర్రిగుడ్డు, సినిమా అవకాశాలు లేకే పాలిటిక్స్ లోకి వచ్చావా తల్లే? సినిమాలు అనేది కాదు, నేను ఆర్టిస్ట్ గా ఫుల్ ప్లెజ్డ్ గా యాక్ట్ చేశాను. ఆల్మోస్ట్ 130 ఫిల్మ్స్. ఒక మంచి ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్నాను. మ్యారేజ్ చేసుకున్నాను, 2 పిల్లలు. కాబట్టి నన్ను ఇంత పెద్ద ఆర్టిస్ట్ చేసి నాకు డబ్బు గాని పేరు గాని నాకు ఒక హోదా తీసుకొచ్చిన ఈ రాష్ట్ర ప్రజలకు ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు నాకు అవకాశం వచ్చింది. నేనుగా వెళ్ళలేదు, కానీ నాకు అవకాశం వచ్చినప్పుడు చాలా కొద్ది మందికి అలాంటి అదృష్టం వస్తుంది. ఎందుకు మనం దీన్ని యూజ్ చేసుకోకూడదు అని మా హస్బెండ్ కూడా చెప్పాడు. అందరూ ఉంటారు, పెళ్లి చేసుకుంటారు, పిల్లల్ని కంటారు, చచ్చిపోతారు, మర్చిపోతారు జనాలు. అలా కాకుండా మీకంటూ ఒక గుర్తింపు రావాలి. నీకోసం ఇంతమంది అభిమానించి నేను పెద్ద ఆర్టిస్ట్ చేసినాను కాబట్టి నీకు అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళకి నీ వల్ల ఆయన సహాయం చేయమని సపోర్టివ్ గా ఉండేవారు మా హస్బెండ్ చెప్పేవారు. ఎంత మంచి మొగుడు నువ్వు గాని అమ్మా. సరే, నేను కూడా ఆ లైన్ లో రాజకీయాలకు రావటం తప్ప మరొకటి కాదు. అవునమ్మా, సినిమా వాళ్ళంతా పోలకు వచ్చినట్టు పాలిటిక్స్ లో దూరిపోతున్నారు ఎంతలే. ఇది ఈ రోజు కొత్త కాదండి. ఆల్మోస్ట్ ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చూస్తే కృష్ణ గారు రావటం జరిగింది, కృష్ణరాజు రావటం జరిగింది. ఆ తర్వాత సత్యనారాయణ గారు, శారద గారు, కోట శ్రీనివాసరావు గారు రావటం జరిగింది. ఈ రోజు కొత్తగా కనిపిస్తోంది, ఎందుకంటే మెగాస్టార్ గారు రావటం వల్ల రాజకీయ సమీకరణలు మారాయి కాబట్టి. కానీ మొదటి నుంచి ఆర్టిస్టులకి రాజకీయాలకి సంబంధం ఉంది. మరి ఎంతగా లేదు తల్లి, ఎంతకి వాళ్ళంతా ఉంటారా అమ్మా? సస్టైన్ కాగలిగిన వాళ్ళు, ఈ ఆటుపోట్లు తట్టుకోగలిగిన వాళ్ళు ఉండగలుగుతారు. బాగా చెప్పావమ్మా. అవునమ్మా, నీ పొలిటికల్ స్పీచ్ లకు స్క్రిప్ట్ రైటర్ ఎవరు తల్లి? స్క్రిప్ట్ ఏం లేదండి, రాజశేఖర రెడ్డి గారు ఇలాంటి సమస్య ఇస్తారు కాబట్టి నువ్వు ఇలా మాట్లాడాలని ఎవరు నాకు రాసిచ్చడం చెప్పడం ఉండదు. వాకే, ఏమైనా ప్రిపరేషన్? చలాకీ అయిన క్యారెక్టర్ కాబట్టి స్పాంటేనియస్ గా నేను మాట్లాడటమే తప్ప దానికంటూ ప్రిపరేషన్ ఏమి ఉండదు. డౌట్ క్లియర్ చేసావు కన్నా. నీ వాయిస్ లో బేస్ చూసే రాసిచ్చేవాడు ఎవడా